ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. హెబ్రీ 9:12. బలిపీఠం మీద పోసిన రక్తం పవిత్రమైనది. అది బలి అయిన జీవి ప్రాణానికి గుర్తుగా ఉంది. దాదాపు బలులన్నీ కూడా బలి పశువు రక్తాన్ని బలిపీఠం పైన ఇంకా సన్నిధి గుడారంలోనే ఇతర భాగాల్లో చిలకరించడం, పూయడం ద్వారా నెరవేరుతాయి. రక్తం చిందించకుండా పాపక్షమాపణ లేదు. హెబ్రీ 9:22. పాత నిబంధన బలుల్లో ఒలికిన రక్తమంతా క్రొత్త నిబంధన బలి పశువు దేవుని గొర్రెపిల్ల క్రీస్తు రక్తానికి నీడలు. ఆయన తనపై విశ్వాసం ఉంచే వారందరి కోసము ఒక్కసారే ప్రాయశ్చిత్తం చేశాడు. హెబ్రీ 9:11-15 వరకు. అసలు ప్రాయశ్చిత్త దినం ఉద్దేశం ఏమిటంటే, సంవత్సరం పొడుగునా ప్రజలు ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల ఏదో ఒక బలి అర్పిస్తూనే ఉంటారు. కానీ పాప ప్రాయశ్చిత్తం కోసం ఆ బలులు చాలవు అని తెలియజేయడమే. సంవత్సరంలో ఈ ఒక్క రోజున ప్రాయశ్చిత్త రక్తాన్ని ప్రజలందరికీ ప్రతినిధిగా ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకువెళ్తాడు. ఆ రోజున పరిశుద్ధ స్థలానికి ప్రాయశ్చిత్తం చేయాలి. ప్రత్యక్ష గుడారం ప్రజల మధ్య ఉంది కాబట్టి వారి అపవిత్రత వల్ల అదే అపవిత్రం అవుతూ ఉంటుంది. కాబట్టి దానికి ప్రాయశ్చిత్తం చేయాలి. ప్రధాన యాజకుడు తన నిమిత్తం, తన ఇంటి వారి నిమిత్తం, ఇశ్రాయేలు సర్వ సమాజం నిమిత్తం ఆ రోజున ప్రాయశ్చిత్తం చేయాలి. బలిపీఠానికి ప్రాయశ్చిత్తం చేయాలి. లేవి 16:6, 16:17, 22-24. సర్వ సమాజం యొక్క పాపములన్నీ అనగా వారి దోషములన్నీ, వారి అతిక్రమములన్నీ కప్పబడేలా ప్రాయశ్చిత్తం ఆ రోజున జరుగుతుంది. సంవత్సర కాలమంతా లక్షల కొలది ఉన్న ఆ మహాజనవాహిని పాపాలు అన్నిటినీ ఆ రోజున కప్పివేయడం జరుగుతుంది. యేసు ప్రభువుని గురించి యోహాను చెప్పిన సాక్ష్యం ఏమిటి? ఇదిగో, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఒక సంవత్సరం పాపాలు కాదు, ఒక జాతి వారి పాపాలు కాదు, లోకంలో పుట్టిన వారందరి పాపాలు, భూమి పుట్టినప్పటి నుండి అది లేకుండా పోయేదాకా అందరూ చేసిన పాపాలకు ప్రభు ప్రాయశ్చిత్తం చేశాడు. పాపాన్ని వివరించేందుకు బైబిల్లో రకరకాల పదాలను వాడడం చూడవచ్చు. దేవుని మాట మీరడం. సంఖ్య 14:41. దేవునితోనూ మనుషులతోనూ మనకుండవలసిన సంబంధాల విషయంలో అపనమ్మకంగా ప్రవర్తించడం. మత్తయి 6:14. నైతిక భ్రష్టత్వం, అహంకారం. రోమా 6:13. అజ్ఞానం అంటే దేవుని చిత్తం ఏమిటో తెలియక తప్పిదాలు చేయడం. లేవి 4:13. దేవుడు మనలో ఆశించినంత స్థాయికి ఎదగలేకపోవడం, మనం చేయవలసిన దాన్ని చేయకపోవడం. యాకోబు 4:17. ఇవన్నీ పాపాలే. వీటన్నిటికీ ప్రాయశ్చిత్తం జరగాలి. ప్రాయశ్చిత్తం మొత్తంగా యేసు ప్రభు శిలువ బలిదానంలో నెరవేరింది.